అందరికీ నమస్కారం. ఈరోజు ఈ జీవన సంస్కారం కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే వివాహము అనేది జీవితంలో మన జర్నీ, అంటే మన జీవితాన్ని మలుపు తిప్పే జర్నీ. అది బాల్యమంతా కూడా ఒక విధంగా నడుస్తుంది. జీవితాంతం కలిసి జీవించే పార్ట్నర్, అంటే ఒకరికొకరు తోడుగా నీడగా ఉండే జన్మరాహిత్యానికి వెళ్ళే ఈ సంస్కారము అనేది వివాహ వ్యవస్థలో మన కుటుంబ వ్యవస్థ పటిష్టం చేయటానికి మన మహాత్ములు, మన పెద్దలందరూ కలిసి మానసికంగా సపోర్ట్గా, అన్యోన్యంగా ఒకరికొకరు సపోర్ట్గా ఉంటూ ఆనందంగా జీవించటానికి, తద్వారా తమ కర్తవ్యము, అంటే ప్రథమ కర్తవ్యము ఎన్నో జన్మల నుంచి వచ్చిన జన్మని ఉత్తమమైన జన్మతో భగవంతుణ్ణి చేరుకునే మార్గము మానవ జన్మ. మనం అటువంటి జన్మని తీసుకున్నాం కాబట్టి ఈ జన్మ సార్థకతకు జర్నీ చేసేటప్పుడు ఒకరికొకరు తోడుగా కలిసి జీవించటానికి మన వివాహ వ్యవస్థ ఎన్నో రకాలుగా మనకి చాలా పటిష్టంగా, దాంట్లో చాలా అంటే ఆ అన్యోన్యత రావడానికి వాళ్ళు చాలా చక్కగా డిజైన్ చేసిన హోమము కానీ, లేకపోతే జీలకర్ర బెల్లం కానీ, మన తాళిబొట్టు కానీ అన్నీ కూడా ఎంతో చక్కగా డిజైన్ చేసి మన పెద్దలందరూ మనకు అందించారు. అయితే నేటి కాల పరిస్థితిలో ఎన్నో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం యొక్క వివాహ వ్యవస్థకి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకనంటే ఎక్కడా లేని అవకాశము ఇక్కడే ఉంది. ఎందువల్ల అన్నప్పుడు వారు అంతలా డిజైన్ చేయగలిగారు. కుటుంబ వ్యవస్థని పటిష్టం చేసే వివాహ వ్యవస్థని మన మహాత్ములు మనకు అందించి ఎంతో బాగా మనకి డిజైన్ చేసి ఉన్నారు. కాబట్టి దాన్ని ఈరోజు పరిస్థితిలో వివాహం అంటేనే ఒక ఎంజాయ్మెంట్ కింద, ఒక పార్టీ కింద జరిగే పరిస్థితికి మనమే తీసుకొచ్చాము. అటువంటి పరిస్థితిలో పిల్లలకి వాళ్ళకి తెలియదు. వివాహం చేసుకునే దంపతులు ఇద్దరికీ కూడా పూర్వమైతే తెలియచేసి కూర్చోబెట్టి తెలియచేసేవారు. ఆ తర్వాత వాళ్ళకి తెలియదు. కానీ పెళ్ళి అంటే అదేదో ఒక ఫంక్షన్ కింద చేసుకోవడమే సరిపోతుంది. అలాగే అటువంటి ఫంక్షన్లో వివాహం చేసుకున్నంత వరకు ఫోటోలు, వీడియోలు అన్నింటితోటి మంత్రము కానీ, మంత్రశక్తిని కానీ దేన్ని తెలుసుకోకుండా వివాహం జరుగుతుంది. కాబట్టి ఆ వెంటనే పిల్లలు దాని యొక్క అవగాహన లేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆనంద్ కుమార్ గారు జీవన సంస్కారము అనే ఒక కార్యక్రమంలో ఇలా పెళ్ళైన కొత్త జంటకి చక్కగా ఒక హోమము ఏర్పాటు చేసి గాయత్రి మంత్రంతో ఆ మంత్రార్థాన్ని తెలియచేస్తూ, అలాగే వివాహం ఎందుకు చేసుకోవాలో, ఎలా జీవించాలో తెలియచేయటానికి ఇంతటి చక్కటి కార్యక్రమం పెట్టి నాకు ఇందులో అవకాశం ఇవ్వడం నా అదృష్టం అనుకుంటాను. ఎందుకనంటే పిల్లలకి తెలియచెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వివాహ వ్యవస్థని పటిష్టం చేయటానికి ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ కారణం, అంటే కళ్యాణము అనగానే మంగళకరము, శుభకరము. ఆ ముహూర్తంలో ఎప్పుడైతే దానికి చాలా సైంటిఫికల్గా మనకి ఏర్పాటు చేసింది ఏమిటనంటే, ఆ రెండు కలిసి నూరి ఇక్కడ బ్రహ్మరంధ్రం దగ్గర పెట్టినప్పుడు దాని నుంచి బ్రెయిన్లోకి వెళ్ళే అవిస్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఐ కాంటాక్ట్లో ఇద్దరు కలిసి ఒక్కసారి చూసుకున్నప్పుడు ఆ బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధము జీవితాంతము ఉండడం కోసం ఏర్పాటు చేసిన బంధము. అటువంటి బంధాన్ని ఇప్పుడు వీడియోగ్రాఫర్ వంక చూడటమో, కెమెరాల వంక చూడటమో చేసి సైడ్కి పక్కకి ఎప్పుడైతే వెళుతుందో వివాహము జరిగిన తర్వాత కూడా భార్యాభర్తల అన్యోన్యత కూడా పక్కకి వెళుతుంది. ఇది తెలియక పెద్దలు, పిల్లలు అందరూ కూడా వివాహము వేడుక అనుకోవడము అనేది కరెక్ట్ కాదు.
వివాహము వేడుక కాదు, వాళ్ళిద్దరూ కలిసి జీవించే జన్మాంతర బంధం అది. ఆ జన్మరాహిత్యంలో ఇద్దరు కలిసి జీవించేటప్పుడు ఒకరికొకరు కలిసి ఆనందంగా అన్యోన్యంగా జీవిస్తూ తిరిగి మరలా ప్రతిసృష్టి చేస్తున్నారు. ఆ ప్రతిసృష్టి చేసేటప్పుడు వారిద్దరూ కలిసి ప్రతిసృష్టి చేస్తున్నారు అనే సంగతి పిల్లలకి తప్పనిసరిగా తెలియాల్సిన విషయం. దంపతులిద్దరికీ మేము వివాహ వ్యవస్థలో తిరిగి ఈ భూమి మీద ఇంకొక ప్రతిసృష్టి జరుగుతోంది అంటే మళ్ళీ ఈ భూమి మీదకి ఇంకొక ప్రాణుల్ని తీసుకొస్తున్నప్పుడు వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క బలం అంటే శక్తి. ఏ శక్తి అంటే అది మానసిక శారీరక ఆరోగ్యం. ఈ రెండు బాగుండాలి అని అంటే దంపతులిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండాలి. అన్యోన్య దాంపత్యంలో ఇద్దరు ఏకమై ఏకత్వంతో ఒక అద్భుతమైన ప్రతిసృష్టి జరుగుతుంది. ఇక్కడ ఆనంద్ కుమార్ గారికి చేసే ఏర్పాటు ఏమిటనంటే వచ్చిన తర్వాత భూమి మీద ఆ బిడ్డల్ని మనం మార్చలేం. ఇంకొక ప్రయోగం ప్రెగ్నెంట్ లేడీస్కి తప్పనిసరిగా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే, లోపల ఉన్నప్పుడే ప్రహ్లాదులాగా అన్ని విషయాలు తెలియచేయాలని ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రత్యేకంగా అన్ని రకాల హోమాలు యజ్ఞాలు చేసి వారికి మంచి విషయాలు, మంచి ఆహారం ఇచ్చి ఒక కార్యక్రమం చేస్తూ కూడా ఆయనకు వచ్చిన ఐడియా ఇంకా ముందుకు వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఫస్ట్ నుంచి వాళ్ళకి తెలియచేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వారి కృషికి మా వంతు ఏదైనా సహకరించాలని ప్రణవాశ్రమం నుంచి మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జీవించేటప్పుడు తిరిగి ప్రతిసృష్టి చేస్తున్నారు కాబట్టి ఆ ప్రతిసృష్టికి మూలం మనం అన్నప్పుడు ధర్మాచరణ అంటే తల్లిదండ్రులు అనేది సామాన్యమైన విషయం కాదు. తెలుసుకుని మనం అన్నీ తెలుసుకుని పిల్లల్ని ప్రతిసృష్టి చేసినప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మీకు కానీ ఈ సొసైటీకి కానీ ఇబ్బంది లేకుండా చాలా ఆనందంగా జీవించగలుగుతారు. కానీ ఇప్పుడు వివాహ వ్యవస్థే పటిష్టంగా లేదు. పూర్వం అంత పటిష్టంగా ఉండేది కాబట్టి తిరిగి మంచి అవగాహనతో వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేసేవారు, లేదా వాళ్ళ పెద్దలు వెనకాల ఉండి వాళ్ళని నడిపేవారు. ఇప్పుడు ఉద్యోగాల రీత్యా పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడో జీవిస్తూ సెల్ ఫోన్లు, టీవీలు, ఏదో సొసైటీ ప్రభావం, రకరకాల ప్రభావాలతోటి ఒక ఎంజాయ్మెంట్తో పిల్లల్ని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఆ పిల్లలు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత విపరీతమైన వేగం ఉంటుంది. ఆ వేగంలో ఆ పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. కాబట్టి తల్లిదండ్రులుగా ముందు భార్యాభర్తలుగా తమ జీవితాన్ని ఉద్ధరించుకుంటూ తర్వాత తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు భార్యాభర్తల యొక్క ధర్మము, తల్లిదండ్రుల యొక్క ధర్మము ఈ రెండు తెలుసుకుని మనం ఆచరించినప్పుడు ఆ తర్వాత జన్మాంతరంగా మనం ఈశ్వరుని చేరుకునే మార్గము ఈ మూడు రకాలుగా జీవితాన్ని నడపాల్సి ఉండింది. అయితే ఈ వివాహ వ్యవస్థలో మొదట తెలుసుకోవలసింది ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాము. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నామో తెలిస్తే తప్పనిసరిగా ఏం చేయాలో తెలుస్తుంది. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నామో తెలియకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి జీవించాలనంటే చాలా కష్టం. ఈ విషయం తెలియచేయటానికే మా అందరి తాపత్రయం కూడా. ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనే విషయం తెలియాలి. మొదట ఇద్దరు కలిసి చాలా అన్యోన్యంగా ఆనందంగా జీవించాలంటే తోడు నీడ అని చెప్పారు. ఏ విషయంలో తోడు అంటే అన్ని విషయాల్లో తోడు, అన్ని విషయాల్లో నీడగా నేనున్నాను అనే ధైర్యం. ఆ ధైర్యం కోసం వివాహము. అటువంటి ధైర్యం ఒకరికొకరు ఇచ్చుకోవాలనంటే విషయం తెలియాలి. సో నువ్వు గొప్ప నేను గొప్ప కంటే ఎవరు ఏం చేసినా రెండో వాళ్ళు పాజిటివ్గా తీసుకోగలిగితే కనుక తప్పనిసరిగా ఎటువంటి ఘర్షణ లేకుండా జీవించగలుగుతారు. ఆ పాజిటివ్గా ఏదైతే మనము ఉంటామో ఆ ఇంటి వాతావరణం కూడా ఎంతో పాజిటివ్గా ఉంటుంది. అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. అలాంటి యాటిట్యూడ్తో దంపతులు ఇద్దరు ఉన్నప్పుడు పుట్టే పిల్లలు కూడా చాలా పాజిటివ్గా పుడతారు.
ఇద్దరు ఘర్షణ పడుతూ నువ్వు గొప్ప నేను గొప్ప అనుకుని ఘర్షణ పడుతూ ఉన్నప్పుడు, లేదా ఏవో పరుగులు ఉరుకులతో జీవితాన్ని ఒక ఎంజాయ్మెంట్లోకి వెళ్ళినప్పుడు వచ్చే సంతానము కూడా ఒక ఎంజాయ్మెంట్ కోసం వచ్చే ఆలోచన, మీ ఆలోచన ఏదైతే ఉందో అది బీజ రూపంలో, వీర్య కణాల రూపంలో ఆ గర్భంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తల్లి యొక్క మానసిక పరిస్థితి, తండ్రి యొక్క వీర్య కణాల నుంచి ఆ బిడ్డ ఉద్భవిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ బిడ్డ సరైన అవగాహన లేకుండా ఉంటుంది. మీరు ఎలా ఉంటే అలాంటి బిడ్డలు వస్తారు. అంటే తర్వాత వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళని మీరు మార్చలేరు. కాబట్టి జన్యుపరంగా వచ్చేవన్నీ కూడా ఇప్పుడే ఇవ్వాలి అన్నప్పుడు జీవితాంతం ఆ పిల్లలతో మనం హ్యాపీగా జీవించాలి, భావి భారత పౌరుల్ని మనం తయారు చేయాలి అనే ఒక చక్కటి ధర్మాన్ని భార్యాభర్తలు ఇద్దరూ రిసీవ్ చేసుకోగలిగితే కనుక చక్కటి సంతానము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తద్వారా ఆ పిల్లల నుంచి వచ్చే పాజిటివ్ అంతా కూడా తల్లిదండ్రులు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వివాహం చేసుకునేటప్పుడు మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అనే విషయం ఫస్ట్ తెలియాలి. తోడు నీడ కోసమే పెళ్లి చేసుకుంటున్నామన్నప్పుడు అలా తోడు నీడగా మనం కలిసి హ్యాపీగా జీవిస్తున్నామా లేదా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఏదైనా ఒక చిన్న ఏదైనా క్లారిటీ కరెక్ట్గా మిస్ అయ్యి ఇబ్బంది పడినా కూడా ఘర్షణ లేకుండా, గొడవ లేకుండా ఇద్దరు అన్యోన్యంగా జీవించగలుగుతారు. గృహస్థు యొక్క ధర్మము, గృహిణి ధర్మము, గృహస్థు యొక్క ధర్మము ఈ రెండు కూడా ఏమిటనంటే, మనము ఎందులో ఉన్నామో ఆ పాత్రని సవ్యంగా పోషించడమే ధర్మము. ఆ ధర్మాన్ని మనం ఆచరించినప్పుడు ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరు అంటే వివాహం చేసుకున్న తర్వాత ఆ ధర్మాన్ని ఆచరించినప్పుడు ఆ సరైన బిడ్డలు కూడా వచ్చి వాళ్ళు కూడా ధర్మాచరణలో జీవించగలుగుతారు. అంతేకాని పెళ్ళంటే ఒక పార్టీ కింద, ఒక ఫంక్షన్ కింద బజార్లు, బట్టలు, లేకపోతే నగలు, ఎన్నో రకాలైన ఐటమ్స్ తోటి వాటన్నింటి కోసం పరుగులు, టోటల్గా వాటన్నింటితోటి పరుగులు పెట్టి తీరా వివాహం సమయానికి పూర్తిగా హ్యాపీనెస్ లేకుండా ఏదో ఒక మానసిక పరిస్థితిలో వివాహాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము బయటకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసి తెలియచేయాల్సి వస్తుంది. ఎందుకు తెలియచేయాలి అని అంటే, పిల్లలకి తెలియదు, తల్లిదండ్రులు చెప్పరు. వాళ్ళకి పూర్వం అంటే కనీసము శాస్త్రము నుంచి ఎన్నో రకాలు అందేవి. ఇప్పుడు ఏ శాస్త్రము పక్కన పెట్టేశారు. కాబట్టి ఓన్లీ పోని సైన్సే అని మీరు తీసుకున్నా ఆ సైన్స్లో కూడా మానసిక శారీరక ఆరోగ్యానికి మన జీవితము, మన సంస్కృతి సంప్రదాయం అంటే కట్టుబొట్టు కాదు, ఈ రెండింటి మీద ఆధారపడి మనకి చక్కటి వ్యవస్థని డిజైన్ చేసిన మన పెద్దలందరూ ఎంతో ఏర్పాటు చేసి ఉంచారు. తెలుసుకుని మనం జీవిస్తే చాలా ఆనందంగా జీవించగలుగుతారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో చక్కటి హోమము, మంత్రము, అలాగే మీరు ఫోటోలు, వీడియోలు హడావులు లేకుండా చక్కగా ఆ మంత్రార్థము, వాళ్ళకి వివాహ వ్యవస్థ గురించి తెలియచేయటము, తద్వారా వాళ్ళ అన్యోన్యంగా జీవించి మంచి సంతానాన్ని ఈ భూమి మీదకి ఇవ్వాలనే లక్ష్యంతో మీకంటే కూడా ఈ చుట్టూ ఉండే వాతావరణము కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పి ఈ పర్వత ప్రాంతంలో చక్కటి ఏర్పాటు చేసిన ఆనంద్ కుమార్ గారికి నిజంగానే చాలా కృతజ్ఞత మీరు తెలియచేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఎవరికి వాళ్ళే మాకెందుకులే అని వదిలేసి ఈ సొసైటీ ఎన్నో రకాల మార్పుల్ని మనమందరం కలిసి తీసుకుని వచ్చేసాం. తద్వారా మనమందరం అనారోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా లేకుండా పరుగులు ఉరుకులతో ఈరోజు వివాహ వ్యవస్థ భయపడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు పెళ్లి చేస్తే కలిసి ఉంటారనే గ్యారంటీ లేని పరిస్థితికి ఎందుకు వచ్చిందనంటే, ఆ బిడ్డలకి సరిగ్గా వివాహ వ్యవస్థ గురించి తెలియకపోవడం వల్ల. అలా తెలియచేసి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా జీవించే వచ్చిన సంతానము ఈ భూమి మీద చక్కటి సంతానం అవుతుందని మా ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా తెలుసుకుని ఆచరిస్తే మీరు సంతోషంగా ఉండడమే కాకుండా
పుట్టిన సంతానం కూడా చాలా హ్యాపీగా ఉంటుందని తెలియజేస్తూ చాలా సంతోషము. ఇక్కడ జరిగే ఈ కార్యక్రమం చూసేటప్పటికే చాలా ఆనందంగా అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ టైము ఆనంద్ కుమార్ గారు పెట్టే కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నా ఆనందంగా ఈ వివాహ వ్యవస్థ గురించి తెలుసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.